మళ్ళీ పోయి కూర్చుంటాం అనుకున్నారు. పాపం అది కింది మీదే, అది కథ. మీకు అనిపిస్తుందా ఇప్పుడు రుణమాఫీ కంటే రైతు భరోసా ముందు ఇచ్చేసి రుణమాఫీ ఒక విడతనో 2 విడతలో స్టార్ట్ చేసి ఉంటే ఇంత ఇది ఉండేది కాదు? ఏది లేదు నాకు, ఏది లేదు. రైతులు వ్యతిరేకత లేదంట అసలు, వ్యతిరేకత లేదు. ఈలకీలు అనుకుంటారు, అది ఈలకీలు అనుకుంటారు. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఎలక్షన్లు పెడితే రేవంత్ ప్రభుత్వం ఓడిపోయే అవకాశం లేదా? కాంగ్రెస్ ఇంకా 15 సీట్లు ఎక్కువ వస్తాయి. ఇంకా మొన్న 64 వచ్చినాయి కదా, ఎన్ని వచ్చినాయి? 64 వచ్చినాయి. 64 వచ్చినాయి. ఇప్పుడు 80 అవుతాయి. చూసుకోను, 80 అవుతాయి. అంత సినిమా ఉందా? అరే నువ్వు రారు, ఫీల్డ్కి రా, నేను చెప్తా. ఫీల్డ్కి రా. మహిళలను మోసం చేసిరు అంటున్నారు, నిరుద్యోగులను మోసం అంటే మహిళలకు చెప్పాను, వాళ్ళ మోసం లెక్క పెట్టుకుంటున్నా. ఆయన ఎక్కడ దళితుల ముఖ్యమంత్రి, ఎక్కడ 3 ఎకరాలు, ఎక్కడ ముఖ్యమంత్రి? నిత్తడిలో ఒక జాతినే వంచన చేసిరు వాళ్ళు, జాతినే వంచన చేసిరు వాళ్ళు. ఎవరు చేసినండి? ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తున్నారు కదా, మేము అడగలే కదా. ఏ మాలోళ్ళు అడగలే, ఏ మాదిగోళ్ళు అడగలే. మీ 6 గ్యారంటీలు 420 హామీలు అన్నీ అమలైనయా అని అడుగుతున్నారు వాళ్ళు. మీ 6 గ్యారంటీలు 400 పైన ఇచ్చిన హామీలు ఇవన్నీ అమలైనయా అని అడుగుతున్నారు. 400 ఇప్పుడు వాళ్ళకు సోకుంది అది. ఈ 420 నాకు ఒక పాట పాడతా, ఒక పుస్తకం రాసుకొని విన్నావా? వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ బా? అవి మర్చిపోయి ఇటు వస్తారు, అవి మర్చిపోయి ఇటు వస్తారు. మేము చేయలేకపోయినా, కొనులు ఏమైపోయా? మేము చేయలేకపోయినాం, చేస్తాను అధికారం. మేము చేసిందా కోపికే ఉండాలి, మేము చేసిందా కోపికే ఉండాలి. ఇవాళ 56,000 కొనులు ఇచ్చినండి, 56,000 కొనులు. ప్రతి స్కూల్లో ఇవాళ బ్రహ్మాండంగా టీచర్లు, ప్రతి స్కూల్లో టీచర్స్ ఉన్నారు ఇవాళ. మీ ఊర్లో అన్ని స్కూళ్ళలో టీచర్లు, అన్ని స్కూల్లో టీచర్లు ఉన్నారు ఇవాళ. రేపు 14 తారీఖు నాడు ప్రతి రెడ్జెస్ స్కూల్కు బ్రహ్మాండంగా, ఇంతవరకు సున్నవేసిన నాదు లేడు, ఆ కాలేజీకి రంగేసిన నాదు లేడు. రెడ్జెస్ స్కూళ్ళకు ఇవాళ బ్రహ్మాండంగా అన్ని కాలేజీలకు, అన్ని స్కూళ్ళకు బ్రహ్మాండంగా సున్నవేసి, ప్రతి ఎమ్మెల్యే ఒక హాస్టల్లో ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే ఒక రెడ్జెస్ స్కూల్లో ఉండాలని రేపు 14 తారీఖు నాడు ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్. నేను మొన్న ఒక స్కూల్ పోయిన, నేను ఇంకొక మాట చెప్తాను, సామాజిక న్యాయము జరుగుతలేదు, అది జరుగుతుంది అంటే నిజంగా రఘు నేను చెప్తా, ఒక తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో ఇస్నూరు దొరతోని వీరంగం ఆడిన, ఇస్నూరు దొరతోని వీరంగం ఆడిన వీరవనిత ఎవరు? సాకలైలమ్మ. సాకలైలమ్మ పేరు కూడా పోయిన సర్కారు. ఇవాళ ఉస్మానియా, ఇవాళ కోటి, హైదరాబాద్ నడిబొట్టున ఉన్న కోటి మహిళా యూనివర్సిటీకి సాకలైలమ్మ నామకరణం చేయడం జరిగింది. అది గొప్ప సామాజిక మార్పు. అది తర్వాత 2008 నుండి ఇప్పటి వరకు హాస్టల్కి ₹1 పెంచలే ఎవరు. 2008 నుండి 2024 దాకా ఆడపిల్లలకు 40% కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జీలు 40% పెంచారు. ఎవరు పెంచుతారండి? లక్షలాది మంది పిల్లలకు. మీకు ఆ సోయి లేదా? కనుక ప్రభుత్వం ఎవరు మర్చిపోదు, ఎవరిని నిర్లక్ష్యం చేయది. ఇలా 3,500 ఇండ్లు ఆల్రెడీ దానికి యాప్ తయారు చేసి డెలివరీ చేసాం. ఇలా సర్వే అవుతున్నాయి. అర్హత ఉన్నారా లేరా, అబద్ధం ఆడిరా లేరా. ఒకళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. తప్పకుండా జరుగుతుంది రఘు. యా